నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారికి నూతనంగా క్యాబినెట్లో మంత్రి పదవి రావడంతో పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా మక్తల్ సంబంధించిన లీడర్లందరూ ఈరోజు వచ్చి సార్ని కలిసి అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి వాళ్ళందరూ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. మరి మక్తల్ నియోజకవర్గంలో వాకిటి శ్రీహరి గారు పనితీరు ఎట్లా ఉంది, మరి ఎట్లా అభివృద్ధి అనేది చేస్తూ ఉన్నారని కూడా మాట్లాడదాం. అన్న, ముందుగా నమస్తే. సో మరి మీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి దక్కింది. సో మీ కృషి కూడా అందులో ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే మీరు అనేక ఏమంటారు పనులు, కార్యక్రమాలు కానీ ప్రజల్ని ముందుకు తీసుకురావడం కానీ ఆ మంత్రి పదవి రావాలని ఎంతో కష్టపడ్డారు. సో మరి ఫైనల్గా మంత్రి పదవి అయితే దక్కింది. ఏం చెప్పదలుచుకున్నారు మరి మీ ఎమ్మెల్యే గారికి? ముందుగా మీ మీడియా ఛానల్కు ధన్యవాదాలు. ఈరోజు నిజంగా చెప్పే విషయం ఏంటంటే, కాంగ్రెస్ అధిష్టానానికి మా మక్తల్ నియోజకవర్గ ప్రజల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల పక్షాన ఉంటుందని మరొక్కసారి మా డాక్టర్ వాకిటి శ్రీహరన్నని మంత్రిగా చేసి నిరూపించింది. ఈరోజు చాలా పార్టీలు మాట్లాడినాయి, కాంగ్రెస్ పార్టీ చాలా స్కాములు చేస్తుంది, లేదంటే డబ్బులకు మినిస్టర్స్ ఇస్తుందని. కానీ ఈరోజు ఏదైతే బడుగు బలైన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొక్కసారి నిరూపించుకున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, మా అన్నకు మినిస్టర్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మల్లికార్జున ఖర్గేకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్కి, నటరాజన్కి, పిసిసి అధ్యక్షులకు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మా బడుగు బలైన వర్గాల వ్యక్తికి ఇచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం సేవ చేసే అవకాశం ఇచ్చింది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులకు మినిస్టర్ ఇచ్చినందుకు ఈరోజు సామాన్య వ్యక్తులకు సేవ చేసే విధంగా మా మక్తల్ పులిబిడ్డకు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతికి మినిస్టర్ ఇచ్చినందుకు, సేవ చేసే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మక్తల్ నియోజకవర్గంలో చూసుకుంటే అనేక సమస్యలు వాకిటి శ్రీహరి గారు వచ్చినప్పటి నుండి బయటికి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే సంగెంబండ రిజర్వాయర్ సంబంధించింది కూడా, అక్కడ ప్రజలకి భూముల విషయంలో కూడా గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఎంతో అంత ఇవ్వడం జరిగింది. సో మరి అలాంటి సమస్యలు ఏమున్నాయన్నా, ఎట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యే అంటే? వాస్తవానికి 10-15 ఏళ్ళ నుంచి సంగంబండకు బండ పలగొట్టకుండా ఈరోజు 11 కోట్లు ఆ ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు ఇయ్యలేని దద్దమ్మ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిన భాగంగా కరెక్ట్ గెలిచిన 4 నెలల్లో ఆ నిర్వసితులకు 11 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 10 ఏళ్ళలో వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. ఏ రోజన్నా సంగంబండ కాల్వ కింద ఉన్న రైతుల పక్షాన ఏ రోజన్నా ఒక్క రోజన్నా మాట్లాడిన దినం ఉందా? ఈరోజు మినిస్టర్ కాకముందే 11 కోట్లు రిలీజ్ చేసిండు. మక్తల్ కాన్స్టిట్యున్సీ కూడా ఒక 15-18 ఏళ్ళ వెనుకబాటు తనానికి వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ విధంగా వెనక్కి తీసుకొస్తే కూడా ఈరోజు స్టేట్ లెవెల్లో మక్తల్ అంటే కూడా ఎవ్వరికి తెలియలేనట్ట పరిస్థితి ఉండే కాన్స్టిట్యున్సీ. కానీ గెలిచినప్పటి నుంచి మక్తల్ ఎక్కడుంది అని గౌరవ మంత్రివర్యులు మక్తల్ నియోజకవర్గాన్ని ఈరోజు అసెంబ్లీల వేదికగా ఎన్నో వేదికలు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చూసిండ్రు, ఈ ఎమ్మెల్యే ఉన్నప్పుడే, గతంలో ఎమ్మెల్యే ఉన్నంత వరకే ఎన్నో కోట్లు రిలీజ్ చేసిండు. కానీ ఇప్పుడు మినిస్టర్ అయ్యిండు కాబట్టి ఇంకా సంక్షేమ పథకాలు వస్తాయి, ఇంకా డెవలప్మెంట్ భాగంగా అనేక రకాలమైన కార్యక్రమాలు తీసుకుంటాడు. మా మక్తల్ నియోజకవర్గం చాలా అదృష్టం చేసి పుట్టింది. అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి మక్తల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంటారు? కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు దక్కుతుందా అంటే ఏం చెప్తారు? ఈరోజు మీరు చూసుకోవాలండి, కష్టపడ్డ ఏ కార్యకర్తని వదిలిపెట్టకుండా మా గౌరవ మంత్రి గారు చూసుకుంటున్నారు. ఎక్కడ అంటే కష్టపడ్డోళ్లకు చాలా ప్రయారిటీ ఇస్తాడు. ఈరోజు మీరు చూడొచ్చు, మీరు కూడా మీ ఛానల్ గతంలో నుంచి కూడా అన్న దగ్గర డిబేట్లు తీసుకుంటున్నారు. గతంలో గెలవక ముందు, పార్టీ అధికారంలోకి రాకముందు
అన్న ఏ విధంగా ఉండే, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఉండే అనేది మీ మీడియా ఛానల్ వాళ్ళే ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయవచ్చు. కానీ ఎక్కడైనా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గౌరవ మంత్రి గారు ఒకటే విధంగా ఉంటారు. మమ్మల్నల్లా ఈరోజు గౌరవ మంత్రి గారు పొట్టన పెట్టుకొని చూసుకుంటాడు. మాకు ఇంత మంచి మంత్రి దొరకడం మా అందరి అదృష్టం, మక్తల్ నియోజకవర్గ ప్రజల అదృష్టం నిజంగా. థ్యాంక్ యూ అన్న.